అహర్నిశలు శ్రమించి మేము కాళేశ్వరం కట్టామని చెప్పారు. వేరాజ్ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు అది తర్వాత ఏమన్నారంటే నేను ఏమన్నా ఇంజనీర్ అని అడిగారు. సో కాళేశ్వరం ప్రయోజనాలు వస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారు, లేకపోతే తప్పు ఇంజనీర్లు అవుతుందా అనేది కాంగ్రెస్ వాళ్ళతో పాటు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్. అది కాదమ్మా, రాంగమ్మా, అది నేను అట్లా ఎప్పుడు చెప్పలేదు. అహర్నిశలు శ్రమించి కట్టించినాం మేము కట్టము. ముఖ్యమంత్రి పోయి తాపిపెట్టి కడతారమ్మా? కడతారా? పాసిబులేనా? ప్రధానమంత్రి ఏదో నేను పార్లమెంట్ కట్టిన చెప్పి ఆయన కట్టిండా? ఆయన రాళ్ళు మూసిండా? పునాది దబ్బిండా? ఆయన కట్టాడు కదా. కట్టిస్తారు, ప్రభుత్వాలు ఏం చేస్తే కట్టిస్తాయి. మేము కట్టాం కదా స్వయంగా. ఏం జరిగినా ఇంజనీర్లే చేయాలి కదా. డెఫినెట్గా ఇంజనీర్లు బాధ్యతనే ఉంటుంది, వాళ్ళ బాధ్యతనే ఉంటుంది. ముఖ్యమంత్రి నిలుపుతున్నాడా? అక్కడ ముఖ్యమంత్రి వాచ్మెన్ ఏమైనా ప్రాజెక్ట్ కూడా కాదు కదా. మేము డ్యామ్ సేఫ్టీ కోసం అని చెప్పి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఒక ఈఎన్సీ వేసామమ్మా, చరిత్రలో ఇప్పుడు లేదు. ఆల్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చీఫ్ పోస్ట్ సృష్టించి నాగేంద్ర అంటే ఆయన ఒక అపాయింట్ చేసి మన తెలుగు కలుడే. అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చూసుకోవాలా. వరద ప్రభావం ఎక్కువ వచ్చినప్పుడు ఏముంటుందమ్మా, ముందు ఆఫ్రాన్ ఉంటుందమ్మా. ఆఫ్రాన్ ముందు ఫ్లడ్ హిట్ని తట్టుకోవడానికి కొన్ని ఇటుకలు లాంటి పెద్ద స్లాబ్స్ లాంటివి చేసి పెడతారు. అవి కదులుతుంటాయి, వెంటనే మళ్ళీ వాటిని రీసెట్ చేయాలి. ఇప్పుడు తెలుస్తున్నది ఏంటంటే అవి కరెక్ట్గా రీసెట్ చేయలేదు కాబట్టి దాని కింద ఇసుక కొంచెం తగ్గిపోయి కుంగింది అని చెప్తున్నారు. దానిలో అంత పెద్ద బ్రహ్మ పదార్థం ఏం లేదు. నాగార్జున సార్ కూడా కుడివైపు మొత్తం ఒరిగిపోయిందమ్మా కట్టిన తర్వాత. మరి ఇప్పుడు నెహ్రూ అరెస్ట్ చేద్దామా? నెహ్రూ తప్పందామా? అప్పుడు ఇంజనీర్లు అందరూ నిందిద్దామా? ఇక్కడ కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది మా దగ్గర కట్టిన తర్వాత, కాంగ్రెస్ కట్టింది. మరి ఎట్లా కొట్టుకుపోయింది? జరుగుతాయి డెఫినెట్గా భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతరత్ర భారీ కట్టినప్పుడు అందులో కొన్ని చిన్న చిన్న అరిష్టాలు వస్తాయి. దాన్ని సెట్ చేసుకొని దాన్ని పటిష్టం చేసుకొని ముందుకు పోతారు. కానీ దాన్ని పట్టుకొని యాళ్ళాడి పంటలు ఎండగొట్టి రైతులకు మంచి సాగునీళ్ళు ఇయ్యక, ప్రజలకు మంచి నీళ్ళు ఇయ్యక, హైదరాబాద్ కూడా ఎండబెట్టే పరిస్థితి ఈ దిక్కుమాలిన ప్రభుత్వం చేసింది. ఇప్పుడు తప్పకుండా అనుభవించబోతారు. పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు వాళ్ళని శిక్షిస్తారు. మీరు చూస్తారు కదా రిజల్ట్స్.